ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో అమరావతి భూములకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో భూముల కోసం 16 అంశాలు అజెండాపై చర్చించి 12 అంశాలకు సబ్ కమిటీ ఓకే చెప్పింది. గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ భర్తీకి ఇచ్చిన భూములు సరైన రెస్పాన్స్ లేకపోవడంతో రద్దు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. 2019కి ముందు 130 మందికి భూములు కేటాయిస్తే వారిలో కొందరే నిర్మాణాలు చేపట్టారని అన్నారు. గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 acres, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చింటే వాటిని యాక్చువల్గా మనం రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే